అభిమానం హద్దులు దాటుతోందా? తాజాగా జరుగుతున్న ఘటనలు ఏం నిరూపిస్తున్నాయి? దీని గురించి మాట్లాడుతున్నాం. టీవీ నైన్ స్టూడియోలో పలువురు గెస్టులు ఉన్నారు అండ్ మనల్ని జాయిన్ అవుతున్నారు పూర్ణచంద్రరావు, ఆయన సినిమా అభిమాన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు. సో ఫస్ట్లీ చెన్నకేశవ రెడ్డి గారు, మీతో మొదలు పెడతాను. సో రీసెంట్గా మనం హీరోల ఫ్యాన్స్ ఏ రకంగా విపరీతంగా బిహేవ్ చేస్తున్నారు అన్నవి వరుసగా వింటూ వస్తున్నాం. యాజ్ అ ఫ్యాన్ మీరేమంటారు? అభిమానం అనేది గుండెల్లో పెట్టుకునేది, దాని వర్డ్ అర్థం వచ్చేసి అభిమానం అనేది మనకి గుండెల్లో పెట్టుకోవాల్సిన అభిమానం. అది బయట ఎక్స్ప్రెస్ చేయడం అనేది రకరకాలుగా ఉంటుంది. సో అది దానికి ఒక హద్దు అనేది ఉందని అందరూ మర్చిపోతున్నారు. యాక్చువల్గా అది ఆ హద్దు దాటినప్పుడు దురభిమానం అవుతుంది. అభిమానానికి దురభిమానానికి తేడా ఉంటుంది. సో అది అభిమానం హద్దులు దాటినప్పుడు ఇతర ఫాన్స్తో గొడవ వస్తుంది. సో ఇప్పుడు నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూస్తే రజనీకాంత్ మా తలైవ ఫాన్స్ అండ్ అజిత్ ఫాన్స్ కొట్టుకున్న చూస్తే చాలా బాధ అనిపించింది, చాలా బాధాకరంగా ఉంది. సో ఆల్మోస్ట్ 4 ఇంజూర్ అయినట్టున్నారు, 8 మంది వరకు. సో వాళ్ళు ఐసీయూలో ఉన్నారన్నారు, పరిస్థితి విషమంగా ఉందన్నారు నిన్నటికి. ఈరోజు అప్డేట్ ఇంకా రాలేదు, మా వాళ్ళు అక్కడ ఉన్నారు చెన్నైలో, వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను. బట్ స్టిల్ దే ఆర్ ఇన్ ఐసీయూ అన్నారు. సో ఇట్స్ వెరీ బ్యాడ్ అండి, బ్యాడ్ అంటే బ్యాడ్. మా ఫాన్స్ హీరో గొప్ప అంటే మా ఫాన్స్ హీరో గొప్ప అనే దాంట్లో నుంచి ఇది వస్తుంది యాక్చువల్గా. సో అలా ఎవరన్నా అనుకోవడం అయితే తప్పు. ఎవరికి వాళ్ళే గొప్ప యాక్చువల్లీ. అంటే ఈ ఫ్యాన్స్ ని డిఫైన్ చేసేది ఏంటి? బికాస్ అందరికి సినిమాలు అంటే ఇష్టం, అందరూ సినిమాలు చూస్తారు, అందరికి ఎవరో ఒకళ్ళు ఇష్టం ఉంటారు, ఎవరో ఒక స్టార్, అందరూ ఎవరో ఒకళ్ళకి ఫ్యాన్సే. బట్ దెన్ చాలా మంది మేము ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. గర్వంగా చెప్పుకోవడం తప్పు లేదు. నేను రజనీకాంత్ ఫ్యాన్స్ మా తెలుగు గ్రూప్ ఒకటి ఉంది. వాట్ సెపరేట్స్ అంటే మిమ్మల్ని విభిన్నంగా చేసేది ఏంటి? మామూలు ప్రజల నుంచి మీరు ఏ రకంగా విభిన్నం అని అనుకుంటున్నారు? ఖచ్చితంగా విభిన్నం అండి. ఫాన్స్ ఈజ్ డెఫినెట్గా దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కామన్ పీపుల్. మేబీ అది మన మెంటల్ స్టేటస్ని బట్టి అది డిఫర్ అవుతుంది. ఎందుకు డిఫరెంట్ అంటే అభిమానం ఒకసారి అభిమానించాక ఏంటంటే వాళ్ళు ఎంతో నచ్చితేనే అన్ని ఆస్పెక్ట్స్లో వీళ్ళకి అభిమానం అనేది పుట్టుకొస్తుంది. సో అట్లా సిమిలర్ పీపుల్ ఒక గ్రూప్గా ఏర్పడినప్పుడు అభిమాన సంఘం అవుద్ది. దాన్ని మిగతా పీపుల్ నుంచి డిఫర్ చేస్తుంది. వాళ్ళని ఫాలో అవ్వడం అనేది డిఫర్ చేస్తుంది. సో మా హీరో ఇలా చేస్తాడు, సో మేము అలా చేయాలి. మా హీరో ఇంత బాగా చేస్తాడు, ఏదైనా సర్వీస్ ఉంటే సర్వీస్ చేస్తాడు, మనం సర్వీస్ చేద్దాం. లేదు మా హీరో ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. అయితే సినిమాకను రియల్ లైఫ్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది బయట చూస్తే. సో దాన్ని సినిమాలో దాన్నే బయట చేయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ హీరోని ఫాలో అవ్వడంలో తప్పు లేదండి. ఫాన్స్ లాగే ఉండాలి. సో అభిమాన సంఘాలు ఉండాలి, లేకపోతే స్టార్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, దశాబ్దాల క్రితం నుంచి. మన సినిమా పుట్టినప్పటి నుంచి స్టార్స్ ఉన్నారు. అవును, అప్పటి నుంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అవును. కానీ ఈ మధ్య కాలంలోనే ఇట్లాంటి పరిణామాలు ఎందుకు మనం ఎక్కువగా చూస్తున్నాం అంటే మీరేమంటారు? లేదండి, ఎప్పటి నుంచో ఉంది. నా చిన్నప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడితే కనుక నా చిన్నప్పుడు చిరంజీవి ఫాన్స్, బాలకృష్ణ ఫాన్స్ కొట్టుకునేవాళ్ళు. మా ఊర్లో కానీ మేము పెరిగిన ప్రదేశాల్లో కానీ చూస్తే 2 సినిమాలు ఒకరోజు రిలీజ్ అయినాయి అంటే ఆ రోజు ఏదో ఇలాంటి, అప్పుడు మీడియా సరిగ్గా లేదు కాబట్టి మేబీ బయటికి రాలేదు. బట్ అప్పుడు కూడా ఉన్నాయి, మధ్యలో కొంచెం తగ్గింది. ఇప్పుడు పీపుల్ గాన్ డెవలప్డ్, ఈ సాఫిస్టికేటెడ్ టైంలో కూడా ఇంకా ఉన్నాయి అంటే బికాస్ ఆఫ్ దేర్ ఇమ్మెచ్యూరిటీ అని అదైతే చెప్పొచ్చు. అభిమానం హద్దులు మీరడం అయితే దట్ ఈజ్ ఇమ్మెచ్యూరిటీ. బట్ ఫాన్స్ సంఘాలు అయితే ఉండాలి, ఫాన్స్ సంఘాలు ఉంటాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇప్పుడు ఉంటాయి. వాటి మధ్య గొడవలు అనేది చాలా సున్నితమైన అంశం అండి. దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరగాలి. దానికి అభిమాన సంఘ నాయకులు కానీ లేదంటే హీరోలు కానీ స్పందిస్తే ఇంకా బాగానే ఉంటుంది, అందరు కోరుకున్నట్టు. కానీ హీరోలు స్పందించాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడు కోరుకోరండి, వాళ్ళందరూ బాగానే ఉంటారు. నిజంగా స్టార్లు కూడా స్పందించాలా లేదన్న పాయింట్ దగ్గర వద్దాము. మీరేమంటారు పూర్ణచంద్రరావు గారు? మామూలుగా ఒక వ్యక్తికి ఫ్యాన్స్ అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ స్టార్గా ఒక సినిమా హీరోకి కానీ ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఒక వ్యక్తి ఒక హీరోకి ఫ్యాన్ అవ్వడానికి రకరకాల కారణాలు ప్లే చేస్తాయి. సో వాట్స్ యువర్ అండర్స్టాండింగ్? క్రికెట్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు మేడం, అభిమానులు ఉన్నారు. క్రికెట్ ఆట మీద ఇష్టపడే జనం ఉంటారు. సేమ్ టైం అందులో కపిల్ దేవ్ ఇష్టము, టెండూల్కర్ ఇష్టము, ధోని ఇష్టం, కోహ్లీ ఇష్టం, ఇట్లా అందరికి ఒక ఫ్యాన్. కానీ అల్లు ఫ్యానిజమే, మనకన్నా ఎక్కువ ఫ్యానిజం ఉంటుంది. ప్రతి స్టేడియంలోకి వెళ్ళి చూసి వచ్చే ఫ్యాన్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చే లోపల ఏమవుతుంది, బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు కాదు మేడం, ఇంటర్నావ్ నాగేశ్వరరావు అప్పటి నుంచే ఉంది ఈ ఫ్యాన్స్లో విభేదాలు. కాకపోతే 100% అప్పుడు మీడియా సరిగా లేదు. అలాగే అట్లాంటి విజయవాడలో బాలు అని ఒక ఫ్యాన్ మేడం, కృష్ణ ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్, కొరికితో చచ్చిపోయాడు, కొరికి చంపారు.
ఇది ఇన్సిడెంట్ అయ్యింది, విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క జనాలకి తెలుసు. సో అట్లా ఏమైపోయిందంటే నా హీరో స్టార్టింగ్లో ఏంది, నా హీరో గొప్ప అంతవరకు ఉండే, నా హీరో మంచోడు, నా హీరో నేను అడిగింది ఏంటంటే ఏ రకంగా ఒక వ్యక్తి ఒక హీరోకి అట్రాక్ట్ అవుతాడు, ఆ వ్యక్తిత్వాన్ని కారణాలు ప్లే చేస్తాయి, ఇస్ ఇట్ అండ్ యాక్టింగ్ మాత్రమేనా ఆర్ సమ్ అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి? ఫస్ట్ అయితే యాక్టింగే మేడం. పర్సనాలిటీ వాళ్ళ సేవ మంచితనం అంటే అందరూ రాజకీయ నాయకులు ఉండాలి, వీళ్ళు పాలిటిక్స్లో రావాలి. సినిమా అనేది సినిమా వరకే అభిమానించారు. సినిమా పక్కన ఇప్పుడు అదే తెలంగాణలో అదే అడ్వాంటేజ్ అండి. తెలంగాణ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ అభిమానులు, కానీ చాలా లిమిట్గా ఉంటారు, సినిమా వరకే చూస్తారు. ఇది ఇంటర్నల్ కాదు, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వరకే చూస్తారు. అక్కడ ఏమైపోయింది, ఆడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. ఆడ రకరకాల సామాజిక వర్గాల మధ్య విభేదాలతోటి అది ఇంకో రకంగా డైవర్ట్ అయ్యి గ్రూపులుగా విడిపోయి, ఇక్కడ గొడవే లేదు కాబట్టి ఆ న్యూసెన్స్ లేకుండా పోయింది తెలంగాణ వరకు. అది బేసిక్గా అక్కడికి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు కొన్ని ఫ్యాన్స్ ఉన్నదనుకోండి, ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉంటారు, డిస్టిక్ అధ్యక్షులు, స్టేట్ అధ్యక్షులు కూడా చూడండి ఆ సామాజిక వర్గానికే పెడుతున్నారు. మీరు అది అబ్జర్వ్ చేసి కనుక్కోండి. సో అట్లా ఉన్న వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఉన్నాడు, ఈ క్యాస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ ఫ్యాన్, ఈ క్యాస్ట్ ఉన్న ఈ ఫ్యాన్ అయిపోయింది మేడం, మీకు తెలియకుండా. అది ఎందువల్ల అంటారంటే ఒకప్పుడు కేవలం ఒక హీరో, అతని నటన, అతని క్యాలిబర్, డాన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా చూసి అభిమానిగా మారిన వాళ్ళు తర్వాత సామాజిక వర్గ నేపథ్యంగా కూడా ఫ్యాన్ బేస్ ఏర్పడడం అన్నది ఉంటుంది. ఆఖరి వాట్సాప్ గ్రూపులు. ఈ చిత్రం ఏంటంటే మేడం, ఇంగ్లాండ్లో ఒక వ్యక్తి ఐ హేట్ బాలయ్య, ఐ హేట్ చిరంజీవి అని 2 గ్రూపులు ఒకే అతను మెయింటైన్ చేసి వాటి మీద వచ్చే కామెంట్స్ అన్ని అతను 2 పెట్టిన తర్వాత అన్ని రకాల కామెంట్స్ వచ్చి అతనికి బాగా డబ్బులు వచ్చిన తర్వాత అదొక ఫైనాన్షియల్ బెనిఫిట్ కింద తీసుకున్న తర్వాత పోలీస్ కేసు అయితే పట్టుకుంటే ఒకటే 2 వెబ్సైట్లు మెయింటైన్ చేస్తుండని తెలిసి అరెస్ట్ చేశారు. సో అయితే అభిమానం ఏం చేయాలో అతని లిమిట్లో ఉండాలి, అతని లిమిట్లో ఉండి నా హీరో నాకు ఇష్టం అంతవరకే ఉంటే సరిపోద్ది మేడం. ఒక అభిమానించడం ఒక ఎత్తు అయితే, దురభిమానిస్తే కూడా అది అభిమాని కింద అయితే. ఇప్పుడు నేను ఇతను అభిమానిస్తున్నా, అతని దురభిమానిస్తే ఇతను అభిమానించినట్టు లెక్క అని ఫీల్ అయితే తిడితే మన వాళ్ళని అంత పొగిడినట్టు ఆ లెక్క. ఇప్పుడు ఈయన ఒక హీరో, ఇది హీరో దగ్గరికి వెళ్ళి నేను ఆ హీరో వేస్తాను ఇట్లా అని అనుకోండి, సూపర్ అని అనుకో, అది స్టార్ట్ అవుతుంది. ఇదని తిట్టాలా, అట్లా ఆ తిడుతురా లేదా అనేది అభిమానులు ఆ హీరోలకు రియలైజ్ చేసుకోవాలి. ఇంకో పక్క హీరోని లక్కీగా ఇప్పుడున్న యూత్ హీరోలు అందరూ లాస్ట్గా ఇదే జనరేషన్, ఈ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి ఇది అయిపోయారు కదా, నెక్స్ట్ ఉంటుంది చరణ్, బన్నీ, మహేష్ బాబు, జూనియర్ పవన్, వీళ్ళందరూ ఫ్యాన్స్ ముందు నుంచే వీళ్ళు చూసిరు ఇవన్నీ. ఒక్కరిని కూడా దగ్గర రానియారు, ఎవరు కూడా న్యూస్ చేస్తున్నారు అనుకో దూరం పెడతారు. ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ అభిమాని గొడవ చిత్తూరులో అయింది కూడా, ఇద్దరు కూడా ఉండి వద్దొద్దు దీనివల్ల. ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తారు. ఇది న్యూసెన్స్ అయితే రేపు పొద్దున్న మల్టీస్టార్ సినిమా చేయాలంటే న్యూసెన్స్ వస్తుంది. కాబట్టి అభిమానులు దీన్ని ఆలోచించుకొని మంచి సినిమాలు రావాలి. మన ఎవరి హీరో అభిమాని వాళ్ళ మంచి సినిమా వచ్చి సక్సెస్గా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. కానీ నా హీరో గొప్పతనం, నా హీరో గొప్ప అని చెప్పడానికి పక్క హీరోని డిమారలైజ్ చేసిన, తిట్టిన అది ఇతని అడ్వాంటేజ్ అయ్యేది అనుకుంటే మూర్ఖత్వమే. ఇంకా దిగజారిపోతాడు. ఇప్పటికే సమాజంలో ఇప్పుడు ఎంత చదువుకున్నా, ఎంత ఇండివిజువల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్నా, ఇండివిజువాలిటీ ఉన్నా, సమాజంలో అభిమానం అంటేనే కొంచెం తక్కువ చూపే ఉంటుంది. ఇంకా చులకనయ్యే పరిస్థితులు ఇటువంటి ఇన్సిడెంట్ తోటి సమాజంలో మా మీద పడే ప్రమాదం ఉంది. అది ప్రతి ఒక్క అభిమాని కూడా రియలైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. రైట్. చెన్నకేశ్వర రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాం. ఒక ఫ్యాన్గా మీ టార్గెట్ ఏముంటుంది? దానికన్నా ముందు నేను పూర్ణ గారు చెప్పినట్లు 2 విషయాలు చెప్తాను. పూర్ణ గారు ఏమన్నారంటే యాక్చువల్లీ ఇక్కడ తెలంగాణలో లేదండి, యాక్చువల్లీ తెలుగు స్టేట్స్ అని చెప్పొచ్చు. మనం తెలుగు స్టేట్స్ చెప్పొచ్చు, తెలుగు స్టేట్స్ 2 స్టేట్స్లో ఉంది. అయితే ఇక్కడ అభిమానానికి తమిళనాడులో ఉన్న అభిమానానికి పూర్ణ గారు అన్నట్టు కాస్ట్ బేస్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అయ్యి ఉందండి. అండ్ మోర్ ఓవర్ పొలిటికల్ బేస్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అది ఎప్పుడైతే లింక్డ్ అయిందో, కాస్ట్ బేస్ తోటి పొలిటికల్ బేస్ అనేది ఫ్యానిజంలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో అక్కడ గొడవలకి ఇంకొంచెం ఊతం ఎక్కువైపోయింది. యాక్చువల్లీ అదొక రీజన్ ఉంది మన తెలుగు స్టేట్స్లో. కంపారేటివ్లీ తమిళనాడుకి వెళ్తే అక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది విడిగా, బట్ మన దగ్గర ఉన్న క్యాస్ట్తో లింక్ ఉండదు. అక్కడ క్యాస్ట్ బేస్ కొంచెం తక్కువ ఉంటుంది తమిళనాడులో.
ఈ అజిత్ పాలిటిక్స్ మన దగ్గర క్యాస్ట్ బేస్ తోటి పాలిటిక్స్ ఉంటాయి, అన్ని రకాలు కనిపిస్తాయి. సో తమిళనాడులో ఒక క్యాస్ట్ అంటూ అంటే పర్టికులర్ క్యాస్ట్ బేస్డ్ అనేది పోయింది వాళ్ళకి. ఇప్పుడు మనకన్నా 10 years అడ్వాన్స్ ఉన్నారు. సో అది పోయింది. బట్ వాళ్ళు ఆ క్యాస్ట్ బేస్ లేకుండానే విడివిడిగా కొట్టుకోవడం అనేది జరుగుతుంది. మీరు అడిగారు ఏదో అసలు ఫ్యాన్గా మీ టార్గెట్ ఏమని ఉంటుంది అని అడిగాను. ఫ్యాన్గా టార్గెట్ అంటే మా హీరోని ఇప్పుడు ఎవరినైతే అభిమానిస్తామో ఆ హీరోని ఫాలో అవ్వడమే ఫస్ట్ టార్గెట్గా పెట్టుకుంటామండి. ఆ ఫాలో అవడంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ వాటిని అన్నింటిని అధిగమించి ఆయన ఎలా అయితే సక్సెస్ అయ్యాడో, ఆయన సినిమాల్లో చూపించింది ఫాలో అవ్వడం కానీ, ఆయన రియల్ క్యారెక్టర్లో ఫాలో అవ్వడం కానీ, అవన్నీ ఫాలో అవ్వడమే టార్గెట్గా పెట్టుకుంటారు ఫస్ట్. సినిమాలో చూపించి ఇప్పుడు హీరోలు అన్న క్యారెక్టర్ కి డెఫినేషన్స్ మారిపోయాయి. కొన్ని నెగటివ్ షేడ్స్ కూడా హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. సో హీరో సినిమాలో ఏమన్నా కొంచెం నెగటివ్ గ్రే షేడ్ ఉన్నవి ఏమన్నా చేస్తే అవి కూడా మీరు ఫాలో అవుతారా? అక్కడే వచ్చిందండి. ఇప్పుడు ఈ తరంలో కొంతమంది ఫాలో అవుతారు, అక్కడే తేడా వస్తుంది యాక్చువల్గా. సో ఇప్పుడు సపోజ్ మనం సినిమా పేర్లు చెప్పకూడదు, కానీ ఇప్పుడు వచ్చే సినిమా పేర్లన్నీ కొంచెం మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కొంచెం అన్ని నెగిటివ్గానే ఉంటుంది. ఉదాహరణకి సపోజ్ పూరి జగన్నాథ్ మూవీస్ కింద చూస్తే ఆయనవన్నీ పోకిరి, దేశముద్ర, ఇడియట్, లోఫర్ ఇవన్నీ ఇట్లా నెగిటివ్గా ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఆ తేడాన్ని గమనించాలి. దట్ ఈస్ కమర్షియల్ సెన్స్ యాక్చువల్లీ. అతను పెట్టింది మన అటెన్షన్ గ్రాప్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి తర్వాత మర్చిపోతారనే ఇంటెన్షన్తో అతను పెడతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు ఫ్యాన్స్ టార్గెట్ వచ్చి అభిమానించడం, హీరోని ఫాలో అవ్వడం. సో అందులో హీరో ఏదో నెగిటివ్ షేడ్లో ఫాలో అయ్యి చివరికి ఎట్లయినా మారిపోతాడు. ప్రతి మూవీ పాజిటివ్గానే ఎండ్ అవుతుంది మోస్ట్లీ. ఆర్ నెగిటివ్గా ఉంటే హీరోని ఫాలో అవుతారా లేకపోతే అదేనండి లాస్ట్ ఇప్పుడు 2.5 hours 2 hours హీరో నెగిటివ్ షేడ్ ఉండి ఆ తర్వాత ఏదో చిన్న సిచ్యువేషన్ బేస్ చేసుకుని మారిపోతే ఈ ½ an hour వదిలేసి ఆ 2 hours ఫాలో అవుతున్నారు. సో ప్రభు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా సో మీ అనాలిసిస్ ఏంటి? ఫ్యాన్స్ ఏ రకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది ఒక హీరోకి అనే దాని గురించి? ఫ్యాన్ బేస్ అనేటువంటిది స్టార్స్ని బట్టి ఉంది. స్టార్ ఎప్పుడైతే పుట్టాడో ఫ్యాన్ అప్పుడే పుట్టాడు. గోడ మీద పోస్ట్ ఎప్పుడైతే పుట్టిందో, రోడ్డు మీద పేడ ఎప్పుడైతే దొరికిందో అప్పటి నుంచి ఫ్యాన్షిప్, ఫ్యాన్స్ రైవల్రీ అనేటువంటి రెండు స్టార్ట్ అయినాయి. ఆరాధన, హీరో వర్షిప్ స్టార్ట్ అయింది, హీరో హేటెడ్ స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో పేడ అనేటువంటిది రోడ్ల మీద విపరీతంగా దొరికేది, రోడ్డు మీద గోడ మీద పోస్ట్ అనేటువంటిది ఎక్కువ విపరీతంగా కొట్టుకోవడం అనేటువంటిది. స్టార్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు పుట్టారు 1950s పుట్టారు రామారావు గారు, నాగేశ్వరరావు గారు స్టార్స్. అప్పటి నుంచి గోడలు, పేడ ముద్దలు ఇవి అది జరుగుతూనే ఉంది. బేస్ దేనికి ఏమిటనేటువంటిది ముఖ్యంగా ఇందాక పూర్ణ చేసినట్టుగా యాక్టింగ్ నుంచే పుడుతుంది. యాక్టింగ్లో నుంచి వచ్చే అభిమానం నుంచి స్టార్ని ఆరాధిస్తాం, స్టార్ని అభిమానిస్తాం. తర్వాత ముందు ఎప్పుడైతే తెర మీద ఆరాధన స్టార్ట్ అయిందో తర్వాత అది వ్యక్తిగత ఆరాధన కిందకి వెళ్ళిపోతుంది. ఆరాధన కాస్త ఈ ఎదుటి తోటి హీరో మీద హేట్రెడ్గా ఎందుకు రూపాంతరం? ఎందుకంటే కాంపిటీషన్ అనేటువంటిది అండర్ కరెంట్గా ఎంత వీళ్ళు తెర మీద అభినయించినా సరే, తెర వెనుక మేము ఎంత చాలా ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పినా సరే, ఈ కాంపిటేటివ్ నేచర్ అనేటువంటిది, కాంపిటేటివ్ స్పిరిట్ అంటలేదు, కాంపిటేటివ్ నేచర్ అనేటువంటిది ఈ ఫ్యాన్స్లో అంతర్లీనంగా డెవలప్ అవుతూ ఉంటుంది. దానికి ఒక నిర్వచనం కానీ, దానికి ఒక పరిధులు కానీ, దానికి ఒక పరిమితులు కానీ ఉండవు. ఒక సినిమాలో ఒక హీరో ముఖ్యంగా వీళ్ళిద్దరిని కలిపి యాక్ట్ చేయించారనుకోండి. ఒక రామారావు, నాగేశ్వరరావు గారు మాత్రమే 14 సినిమాల్లో ఆదర్శవంతంగా యాక్ట్ చేశారు, ఒక సమర్థజీలైనటువంటి స్టార్స్. తర్వాత ఈ కృష్ణా సోహన్బాబు గారు, కృష్ణరాజు గారు వీళ్ళు కొంతవరకు చేశారు. తర్వాత గ్రాడ్యువల్గా ఈ మల్టీ స్టారర్స్ అనేవి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే స్టార్స్కిను ఇద్దరు స్టార్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీన్స్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైట్స్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెంగ్త్ అనేటువంటి దాంట్లో ప్రాబ్లం రాబట్టి మల్టీ స్టార్ అనేటువంటి తగ్గింది. అభిమానం ఎంత ఎక్కువైందో మల్టీ స్టార్ అంత తగ్గింది. కానీ అక్కడ హీరోస్ ఒక అడుగు ముందుకి వెనక్కి ఎక్కువ తక్కువకి సిద్ధపడినా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరని స్టార్స్ సూపర్ కానీ ఫ్యాన్స్ ఎందుకు మెంటల్ గా బిహేవ్ చేస్తున్నారు చాలా సందర్భాల్లో అన్నది ఇప్పుడు మనకి పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సో ఏమంటారు? మెంటల్ అనొద్దండి మీరు, మెంటల్ ఫాన్స్ అందరూ మెంటల్ దాడి చేసుకోవడాలు, టికెట్ కి డబ్బులు ఇవ్వలేదని కిరోసిన్ పోసి సాక్షాత్తు తండ్రికే నిప్పంటించడం, దీన్ని పిచ్చి అనకపోతే ఏమంటారు? ఖచ్చితంగా అది పిచ్చి అయితే కాదండి. మెంటల్ ఫాన్స్ అనేది ఉండరు, ఫాన్స్ గానే ఉంటారు. ఫాన్స్ లో పిచ్చి ఉంటుంది కానీ పిచ్చి ఫ్యాన్స్ అయితే ఉండరండి. సో అది వాళ్ళ మానసిక స్థితి ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ కోసము ఈ పిచ్చి ప్రయత్నాలు, పిచ్చి ప్రవర్తనలు చేయడం అన్నది మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాము. మన రాష్ట్రాలనే కాదు, మన దేశం అనే కాదు, మనకు ఇంటర్నేషనలీ కూడా
ఈ ఈ ప్రవర్తనని మనం చూస్తూనే ఉన్నాము. దీనికి ఒక టైటిల్ పెట్టడం కూడా జరిగింది, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అని పెట్టడం జరిగింది. సో 2000 ఇయర్లో డాక్టర్ లైన్ అనే అతను సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అని కనుక్కుని ఇందులో ఉండే మళ్ళీ కేటగిరీస్ కూడా చూడడం జరిగింది. సో ఈ ఫస్ట్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వరకు ఒక వ్యక్తిని ఇష్టపడడం అన్నది జరుగుతుంది. మెజారిటీ ఒక 70-75% అందులో కనిపిస్తుందండి. ఈ 75% వల్ల మనకు రెస్ట్ 25% ప్రతిసారి మాస్క్ అయిపోతూ ఉంటుంది. సో ఇంతసేపు డిస్కషన్లో మనం ఆ 25% గురించి మాట్లాడడం లేదు, ఎందుకంటే మాట్లాడితే మళ్ళీ మన సెలబ్రిటీ ఎక్కడ హర్ట్ అవుతారో, లేకపోతే ఆ సెలబ్రిటీకి ఇటువంటి ఫ్యాన్ ఉన్నారు అని చెప్పుకోవడంలో కూడా కొందరికి అదొక నామోషిలా ఉంటుంది. సో ఈ సెకండ్ ఇంకా థర్డ్ కేటగిరీకి వచ్చే వరకు వీళ్ళల్లో కొన్ని బార్డర్ లైన్ ట్రేట్స్ కానీ, కొందరేమో ఇంటర్పర్సనల్గా తీసుకోవడము, అంటే ప్రతిదీ అంటే వీళ్ళు ఎట్లా అంటే దే ఓవర్ ఇన్వాల్వ్ దెమ్సెల్స్, ప్రతిదీ ఓన్ చేసుకోవడం మీరు అన్నట్టు. సో ఆ సెలబ్రిటీ లైఫ్లో ఏదైనా జరుగుతూ ఉంటే దానికి మనమే కారణము, లేకపోతే ఆ సెలబ్రిటీ లైఫ్లో ఏదైనా జరిగితే దానికి ఇతరులే కారణము అని వీటిని మనము కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ అంటాం సైకాలజీలో. సో ఈ బిహేవియర్స్ మనము క్లియర్గా చూస్తూనే ఉంటాము. అది ఇక్కడనే కాదు, మనకి ఇంటర్నేషనల్ స్టడీస్లో యూకేలో జరిగిన ఒక పెద్ద స్టడీలో కూడా చూడడం జరిగింది. వన్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే అండి, ఈ ఫ్యాన్ అనే వాళ్ళు ఎవరైతే, ఈ టిపికల్ ఫ్యాన్ అనే వాళ్ళు ఎవరైతే అవుతారో వాళ్ళు చాలా చిన్న వయసులో జరుగుతారు, ఒక 14 to 16 ఇయర్స్లో మ్యాక్సిమం. సో ఇందులో కూడా క్రైటీరియా ఉంది, ఇందాక మీరు అడిగినట్టు, అంటే ఎందుకు మనం ఒకళ్ళని ఇష్టపడతాము అనేది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద యాక్టింగ్ అండి. సో ఏమవుతుందంటే యూజువల్లీ స్టడీస్ బట్టి తెలిసింది ఏంటంటే వీ టెండ్ టు గెట్ అట్రాక్టెడ్ టు ద సేమ్ జెండర్. సో యూజువలీ మేల్కే ఫ్యాన్ ఉంటారు ఎక్కువ శాతం, ఫీమేల్స్ని ఆరాధిస్తూ ఉంటారు, అంటే టు ద లెవెల్ ఆఫ్ వర్షిప్. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మనము స్టడీలో డీటెయిల్గా చూసినప్పుడు ఈ ఫ్యాన్స్లో ఉండే ఎన్నో పర్సనాలిటీ ఇష్యూస్ వల్ల వీళ్ళు ఇంకొకళ్ళను ఆరాధించడము, లేకపోతే మేము వాళ్ళలాగా ఉండలేకపోతున్నామనే విషయాన్ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు మాకు దేవుళ్ళు అని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం అన్నది దేవుళ్ళు అనే పదం దగ్గరే ఐ థింక్ అక్కడ ఒక గీత గీయాల్సిన అవసరం లేదా అభిమానం అన్నదానికి అన్న ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఒక వ్యక్తి బాగా యాక్ట్ చేస్తున్నాడు, బాగా డాన్సులు చేస్తాడు, బాగా ఫైట్లు చేస్తాడు, డైలాగ్స్ బాగా చెప్తాడు, ఎమోషన్ పలికిస్తాడు, ఎట్సెట్రా ఒక 100 రీజన్స్ ఉండొచ్చు ఒక హీరోకి ఫ్యాన్ అవ్వడానికి. బట్ దెన్ అది కాస్త ఒక వర్షిప్ లాగా వెళ్ళిపోయి పాలాభిషేకాలు చేయడాలు, కొబ్బరికాయలు కొట్టడాలు, ఆ వ్యక్తి గురించి ఎవరన్నా ఒక మాట నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళపై దాడి చేయడాలు లాంటివి, ఇదేమి హీరో వర్షిప్? ఇది క్లియర్గా సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ లేకపోవడం అండి. ఒక ఐడెంటిటీ అన్నది లేనప్పుడు మనము ఇటువంటి బిహేవియర్స్లోకి వెళ్ళడము. అట్లానే మీరు చెప్పినప్పుడు ఈ వర్షిప్ కూడా ఆల్రెడీ అబ్నార్మల్, కానీ అది హార్మ్లెస్. సో ఈ వర్షిప్ అన్నది ఇందాక మీరు చెప్పినట్టు గ్రాడ్యువల్గా వర్షిప్ అన్నది ఎట్లా అయిపోతుందంటే ఇంకొకళ్ళని దాడి చేయడము, స్లోలీ ఇట్ ఈస్ డీవియేటింగ్ ఇన్ టు దట్ బిహేవియర్. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ అబ్నార్మల్ అండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులోకి వెళ్ళే రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఈ వర్షిప్ అన్నది మనం ఇందాక చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ లెవెల్లో మొదలయ్యి దాని తర్వాత వాళ్ళ గురించి చదవడము, దాని తర్వాత వాళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడము, డీటెయిల్గా ఒక్కొక్క మెట్టు వెళ్తున్న కొద్దీ ఇది ఒక అబ్సెషన్గా మారుతుంది. నేను వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ ప్రతి విషయము నాకు సంబంధించిన విషయమే. సో అట్లాంటిది జరిగే వరకు, వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగే వరకు, లేకపోతే ఏదైనా జరిగిన పర్సనల్ ఇష్యూస్లో కూడా మన ఇన్వాల్వ్మెంట్ ఉంది, మనము రియాక్ట్ అవ్వాలి, మనం రెస్పాండ్ అవ్వాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. రెండోది ఈజీ ఫేమ్ అండి. సంబడీ హూ కుడ్ నాట్ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, వాళ్ళు అచీవ్ చేయనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్, మనము అబ్సల్యూట్లీ హీరో పేరు పెట్టుకుని మనం ఏదైనా చేస్తే ఈజీ ఫేమ్ వస్తుందనే బిహేవియర్స్ కూడా మనము పర్సనాలిటీ ఇష్యూస్లో చూస్తూ ఉంటాము. అండ్ దట్ ఈస్ క్లియర్లీ రికార్డెడ్ ఆల్సో. దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఐఎమ్ టెలింగ్ ఆన్ మై ఓన్, మనకు క్లియర్ ఎవిడెన్స్ అన్నది ఉంది. ప్రభు గారు, ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య ఈ లెవెల్లో ఒక వార్ లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే ఒకవైపు ఆ హీరో ఫ్యాన్స్ ఎంత పండగ చేసుకుంటారో, అది అదర్ హ్యాండ్ ఎదుటి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఏ రకంగా దాడి చేయొచ్చు, ఏ రకంగా టార్గెట్ చేయొచ్చు అని. రీసెంట్గా మన ఎన్టీఆర్ సినిమా చూసినప్పుడు దాంట్లో కూడా ఏఎన్ఆర్ అంటారు, ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు మన మధ్య ఏదో ఉందనో, సినిమా చేసేస్తే అది కూడా క్లియర్ అయిపోతుంది. అంటే లైక్ మీరు చెప్పినట్టు అప్పటి నుంచి ఆ ఫీలింగ్ ఉంది. సో ఎందువల్ల అంటే హీరోస్ ఇప్పుడు మల్టీ స్టార్ చేయడం అని దాని గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆ చేయడం మనకు కూడా చాలా లెక్కలు ఉంటాయి. డెఫినెట్గా ఉంటాయి.
ఇప్పుడు ఒక మల్టీ స్టారర్స్ ఇంత కాదు ఎందుకు యాక్సెప్ట్ అవ్వట్లేదు, ఎందుకు ఎక్కువగా చేయలేకపోతున్నారు అనుకుంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి అలాంటి కథలు తయారు చేయటం, ఇద్దరికి సమంగా కథను పంచడం, ఇద్దరికి సమంగా సన్నివేశాన్ని పంచడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. అది ముఖ్యంగా ఫ్యాన్స్ మధ్య, హీరోల మధ్య ఒక సామరస్య వాతావరణం ఉండాలి. ఒకటి సామరస్య వాతావరణం ఉన్నప్పటికీ ముఖ్యంగా ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఎన్నికందు వేస్తుంటారు వీళ్ళు స్టార్స్. ఈ మల్టీ స్టారర్స్ పెట్టుకొని ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనేది ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. మల్టీ స్టారర్స్ రాకపోవడానికి ఫ్యాన్సే కారణం కాదు, యాక్చువల్గా స్టార్స్ ఫ్యాన్స్ కారణంగానే వీళ్ళకి ఇమేజ్ పెరుగుతుంటుంది. ఎక్కువగా మల్టీ స్టారర్ చేస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ సో మెనీ అదర్ రీజన్స్, ఫ్యాన్స్ ఈజ్ వన్ మెయిన్ రీజన్ మల్టీ స్టారర్స్ ఎక్కువగా రాకపోవడానికి. ఆ కారణంగా వాళ్ళు చేయలేకపోతున్నారు మల్టీ స్టార్ అనేది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్టార్స్ ఎవరికి కూడాను ఫ్యాన్స్ పట్ల, ఫ్యాన్స్ని ఇందాక ఒక మిత్రుడు నాగేంద్ర కుమార్ చెప్తున్నాడు, ఫ్యాన్స్ని నియంత్రించాలి, ఫ్యాన్స్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండాలి స్టార్స్ కానీ. ఇన్ని సంవత్సరాల నా ఇంటరాక్షన్లో ఇంతమంది స్టార్స్తో నాకు పరిచయం లేని స్టార్ కానీ, నేను తెలియని స్టార్ కానీ ఎవరు లేరండి. ఏ ఒక్క స్టార్ కూడాను, ఏ అభిమాని కూడాను మీకంటే నాకంటే మీకు మీ జీవితం ముఖ్యం, మీ తల్లిదండ్రులు ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం, మీ చదువు ముఖ్యం, మీ భార్య పిల్లలు ముఖ్యం అని చెప్పని స్టార్ కానీ, చెప్పని నటుడు ఎవరు లేరండి. ప్రతి స్టార్ ఇదే చెప్తాడు ఫస్ట్. ముందు మాయం కాదు మీకు ముఖ్యం, మీ లైఫ్ మీకు ముఖ్యం అని చెప్పిన వాళ్ళు చెప్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళ ఉన్మాదం అనేటువంటిది కానీ, వీళ్ళ యాటిట్యూడ్ అనేది మితిమీరిపోవడానికి కారణం ఏంటంటే, లోకల్గా కూడా ఇక్కడ మనం స్టార్స్ అనేటువంటి మనం లోకల్గా ప్రతి హీరో అభిమాని కూడా అక్కడ ఒక సోషల్ స్టేషన్ ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక పల్లెటూరు, ఎక్కడో ఒక గుంటూరు లాంటి ఊరు, ఆ ఊర్లో ఒక చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు, లేదా ఒక నాగబాబు, ఒక బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అధ్యక్షుడు, ఈ విధంగా రకరకాల అధ్యక్షులు అనేటువంటి హోదాలని వాటిని ఎంజాయ్ చేస్తుంటారు. వాటి తారణకు రిపర్కషన్స్ అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఈ అధ్యక్షుడు అప్పర్ హ్యాండ్ చూపించుకోవడం ఆ అధ్యక్షుడి గురించి, ఈ ఫ్యాన్స్ అప్పర్ హ్యాండ్ చూపించుకోవడం అతర ఫ్యాన్స్ గురించి డిస్టర్బ్ చేయటం, మాట్లాడుకోవటం, లేకపోతే వాళ్ళ గురించి ఆ కాంపిటేటివ్గా మీ రికార్డులు ఇవి, మా రికార్డులు ఇవి, మీ నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఇవి, మా నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఇవి, ఇవన్నీ కూడా ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుంటున్నారు వీళ్ళు. ఆ తీసుకోవడం అనేటువంటి దాన్ని కూడా అనివార్యంగా మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కాకపోతే అది కూడా అనారోగ్యం కాదండి. మా హీరో రికార్డులు ఇవి, మా హీరో అచీవ్మెంట్ ఇది అని చెప్పుకోవడంలో కూడా తప్పేం లేదండి. కాదు ఒక్కొక్క సందర్భాల్లో ఏంటంటే, ఎవరో కొద్దిరు కుర్రవాళ్ళు చేసేటువంటి అనాలోచితటువంటి పనుల వల్ల మీరు మెంటల్ ఫ్యాన్స్ అనేటువంటి ఒక హెడ్డింగ్ పెట్టి ఈ రోజున ఒక కార్యక్రమం మీరు రన్ చేస్తున్నారంటే ఆ పరిస్థితి ఫ్యాన్స్ అందరికీ అవమానకరం, ఫ్యాన్స్ అందరికీ బాధాకరం. ఏ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవ్వడు. మీరు కూడా ఉన్న పరిస్థితిని బట్టి ఆ హెడ్డింగ్ పెట్టారు. కానీ అలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవటం అనేటువంటిది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సినటువంటి విషయం. మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఈ విపరీత ప్రవర్తనలే దీనికి దారితీస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి ఒక చర్చ మనం చేపడుతున్నామంటే ఆ ప్రవర్తన నుంచి ఫ్యాన్స్ బయటపడే సిచ్యువేషన్ ఉందా, వాళ్ళు చెప్తే అర్థం చేసుకునే స్థితిలో ఉంటారా అన్నది. అభిమానంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ అది పిచ్చి అభిమానం అయితేనే పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. కానీ ఆ పిచ్చి అనే పదంతో ఫ్యాన్స్ ఎవరు ఏకీభవించే సిచ్యువేషన్ లేదు. ఇవాళ మెంటల్ ఫ్యాన్స్ని ఎందుకు అనాల్సి వస్తుంది? కత్తులతో పొడుచుకోవడం, హత్యలు చేయడం, ఎలా పడితే అలాగా దాడులు చేసుకోవడం, రాళ్ళు విసురుకోవడం, వీటన్నిటిని పిచ్చి అనకపోతే ఏమన్నా? మేడం ఇది అభిమానే కాదు మేడం, బయట ప్రపంచంలో ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. కానీ వాడు అభిమానం అయ్యగానే మా అభిమానం మెంటల్ అన్నారు. ఈ అభిమాని కాకుండా బయట తల్లి డబ్బులు ఇవ్వకుండా మందుకు డబ్బులు ఇవ్వకుంటే తల్లిని చంపిన తండ్రిని చంపిన వాళ్ళని అలాగే అంటాం. కానీ మనం ఎంటర్టైన్మెంట్ కోసం ఉద్దేశించిన ఒక సినిమా తీసుకొచ్చి అందులో యాక్ట్ చేస్తున్న హీరోలకి అభిమానులుగా మారి ఆ తర్వాత దాన్ని ఏ లెవెల్కి తీసుకెళ్ళి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. అభిమానులందరూ ఆ టైపుగా మెంటల్గా బిహేవ్ చేస్తారనుకుంటే సమాజం ఎప్పుడూ అసలు నడవదు మేడం. అందరు అభిమానుల గురించి అనట్లా, అలా ప్రవర్తిస్తున్న కొంతమంది అభిమానులు ఉద్దేశించే మనం మాట్లాడుతున్నాం. చాలా కొంతమంది మేడం సొసైటీలో జరుగుతున్న అన్ని ఇటువంటి సిచ్యువేషన్లలో డిఫరెన్స్ మేకింగ్ పర్సెంటేజ్ ఆ కొద్ది మందే కదా. మిగిలిన సైలెంట్ గా వెళ్ళి ఇష్టంగా సినిమాని చూసి బాగుంది బాగాలేదు అనుకుని వచ్చే వాళ్ళతో ఎలాంటి సమస్య ఉండదు. ఈ కొద్ది పర్సెంటేజ్ చాలా పెద్ద డిఫరెన్స్ చేస్తున్నారు. వాట్ యు సే? అబ్సల్యూట్లీ అండి. ఒకటి దీనికి ట్రిగ్గర్ అన్నది సెలబ్రిటీస్ సైడ్ నుంచి కూడా ఉంటుందండి. ఇప్పుడు ఏ సెలబ్రిటీ కూడా ఫస్ట్ డే టికెట్ దొరకకపోతే నా సినిమా చూడకండి పర్వాలేదు అని చెప్పడం నాకు తెలియదు. ఎవరన్నా కూడా ఫస్ట్ డే చూడండి అనే చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ డే ఇప్పుడు ఈ సెలబ్రిటీ ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నారు, రిజిస్టర్డ్ ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నారు. వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టాలి. పెద్ద పెద్ద పోస్టర్లు కట్టడము, లేకపోతే ఇంకా స్టాచ్యూస్ కట్టేస్తారు కొందరు. దాని తర్వాత డబ్బు ఖర్చు పెట్టడము, అక్కడ స్వీట్లు పంచడము, క్రాకర్స్. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇది సెలబ్రిటీస్
సైలెంట్గా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా అది ఎంజాయ్ చేస్తున్నారు. దే హ్యావ్ నెవర్ డినైడ్ దిస్, ఇట్లా చేయకండి అని ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు ఫ్యాన్ బేసెస్ ఒక కాస్ట్ బేస్డ్ మీద కొట్టుకుంటూ ఉంటే సెలబ్రిటీస్ ఈ మధ్య వస్తున్నారు, ఈ మధ్య బయటకు వచ్చి చెప్తున్నారు. బట్ సమ్వేర్ దే ఆర్ ఆల్సో అఫ్రేడ్, వాళ్ళకు ఒక భయం కూడా ఉంటుంది, నా ఫ్యాన్ నాకు అందకుండా పోతాడు అనే ఇన్సెక్యూరిటీ వాళ్లకు కూడా ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు సెలబ్రిటీస్ మరి ఫస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ అన్నది ఫస్ట్ వాళ్ళు వాళ్ళ స్టెప్ వేసేది కూడా కొంతవరకే ఉంటుంది, చాలా లిమిట్ అయిపోతుంది. అన్డౌటెడ్లీ అండి, అన్డౌటెడ్లీ అది ఒకవేళ వాళ్ళు ధైర్యంగా ఒక కమాండింగ్ పొజిషన్ లో ఉండి వాళ్ళు ఫ్యాన్స్ కి ఒక స్టేట్మెంట్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఎప్పుడన్నా ఈ మాట అన్నారా, నేను చేసింది ఒక రోల్ మాత్రమే, ఇది నా పర్సనాలిటీ కాదు అని ఎవరైనా చెప్తారా? ఇప్పుడు ఒక పాజిటివ్ సినిమా తీసినప్పుడు ఇప్పుడు తనే దేవుడు అని అన్నప్పుడు నేను దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇంకొక విషయం అండి, ఇంకొక విషయము రెండో విషయం అండి, ఒక లాస్ట్ పాయింట్ సార్, ఒక లాస్ట్ పాయింట్ నేను చెప్పిన తర్వాత సార్, రెండో విషయము ఇప్పుడు ఒకవేళ ఫ్యాన్స్ కు ఇప్పుడు సెలబ్రిటీస్ కి ఆల్రెడీ నాకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది అని తెలుసు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారని తెలుసు, మరి అట్లాంటప్పుడు వై ఆర్ దే నాట్ స్పెసిఫిక్ అబౌట్ ద రోల్ దట్ దే ఆర్ టేకింగ్? ఇప్పుడు ఒక అర్జున్ రెడ్డి సినిమా చూసి ఒక పిల్లవాడు అట్లానే ప్రవర్తించి ఒక గేమ్ ఆడుతూ స్పోర్ట్స్లో వెళ్ళి ఒకరిని తలకాయతో కొట్టి అదే చెడ్డ మాట తిడితే ప్రిన్సిపల్ పేరెంట్స్ని మీ వాడిని మీరు ఒక సైకాట్రిస్ట్కి చూపించండి అని చెప్తే నా దగ్గరకు వచ్చిన వాడు ఉన్నాడు, 13-year-old చైల్డ్. అసలు ఫస్ట్ వాడు సినిమా ఎట్లా చూసాడో తెలియదు. దట్ వాజ్ అ సర్ప్రైజింగ్ థింగ్. సో ఇప్పుడు ఒక సెలబ్రిటీ అన్నప్పుడు ఒక సోషల్ స్టేచర్లో ఉన్నారు వాళ్ళు. వై ఇస్ స్మోకింగ్ స్టిల్ అలౌడ్ ఆన్ ద స్క్రీన్? మీరు కింద ఇస్తున్నామని చెప్పడం ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ సార్. ఇప్పుడు ఒక రోల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దే ఆర్ వెరీ కమర్షియలైజ్డ్. వాళ్ళకు తెలుసు ఒకవేళ ఒక బోరింగ్ రోల్, బోరింగ్ అన్నప్పుడు ఏంటంటే ఒక డిగ్నిఫైడ్ ఒక సిస్టమాటిక్ రోల్ చూపిస్తే జనాలకు నచ్చదు. సో ఆన్ అ కమర్షియల్ బేసిస్ వాళ్ళు ఒక రోల్ చేయడం అన్నది జరుగుతుంది. మరి వీళ్ళ ఫాలోవర్స్ అన్నది మీరు అన్నట్టు అందరూ అట్లా అవ్వరు, కానీ ఒక 1% పాపులేషన్ కూడా ఒకవేళ ఇమ్మెచ్యూర్గా ఉండి అది వాళ్ళు నేర్చుకోవడం జరిగితే సొసైటీకి ఎంత నష్టము. ఇది ఎందుకు సెలబ్రిటీస్ తీసుకోవాలి అన్నది ప్రధానంగా ఆయన చెప్తున్నారు. ఏదో ఇంటర్వ్యూల్లో ఒక 4 మాటలు ఎవరైనా అడిగినప్పుడు లేదు అలాంటిది ఏం లేదు, ఫ్యాన్స్ ఇలా చేయకూడదు అలా చేయకూడదని ఏదో ఒక మాట మాట్లాడడం కాకుండా డెస్పరేట్గా డెలిబరేట్గా ఒక అటెంప్ట్తో వాళ్ళు వచ్చి దయచేసి మీరు రేపు నా సినిమా రిలీజ్ అవుతుంది లేదా ఫలానా వాళ్ళది రిలీజ్ అవుతుంది, మీరు ఇలాంటి విపరీత ప్రవర్తన చేయొద్దు, ఇలాంటి ఒక సందేశం ఎందుకు ఈ మధ్యలో మీరు ఆడియో ఫంక్షన్ చూడండి మేడం, ఈ రీసెంట్లీ 4-4 సినిమాలు వాళ్ళు ఏమంటారు, మాతో పాటు ఇంకో 2 సినిమాలు వస్తున్నాయి అవి కూడా సక్సెస్ కావాలని అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి హీరోది ఇంకో సంక్రాంతికి మాతో పాటు ఇంకో సినిమా అది కూడా బాగా ఆడాలి, మాది సోషల్ మీడియా వేదికగా ఎలాగా అవతల హీరోల్ని వాళ్ళ ఫ్యాన్స్ ఎలాగా మాట్లాడుతున్నారు, ఎలా రెచ్చగొడుతున్నారు లాంటివి మీరంతా కూడా ఫాలో అవుతున్నారు. అది ఆ హీరో ఈ హీరో అని చెప్పట్లా, ఇన్ జనరల్. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయండి. మీరు అన్నట్టు ఇప్పుడు డాక్టర్ గారు అన్నదంటూ హీరోలు ఎవరన్నా ముందుకు వచ్చా అన్నారా అని అంటున్నారు, అదొకటి నేను ఏకీభవించను. ఎందుకంటే నేను సూపర్ స్టార్ అభిమాన్ని, తలైవ అభిమాన్ని. నేను అండ్ కరుణ్ గారు అని ఇద్దరు కలిసి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నాం మా గ్రూప్లో. మా హీరో చెప్పారో లేదో కూడా మేము చెక్ చేయకుండా హీరో అసోసియేషన్ పెట్టగానే మేమిద్దరం రిప్రజెంటేటివ్స్గా ఉండి మా గ్రూప్లో ఉన్న వాళ్ళని అందరినీ ఆయన ఎట్లా అయితే పర్సనల్ క్యారెక్టర్ ఎలా ఫాలో అవుతున్నారో మనమందరం అలానే ఫాలో అవ్వాలి అని చెప్పేసి మేము ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని, మీరు అన్నట్టు పిచ్చి ఫాన్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా దేనండి వాళ్ళు నో బార్ డెసిగ్నేషన్ ఏ డెసిగ్నేషన్లో ఉన్నా కానీ ఇమ్మీడియట్గా రిమూవ్ చేసి పడేస్తున్నాం. మేము పర్సనల్ లైఫ్లో కొంచెం పెద్ద పొజిషన్సే హెడింగ్ చేస్తున్నాం, బట్ స్టిల్ దిస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఇది ఒకటి. రెండో షేడ్ ఏంటంటే హీరోలు వచ్చి ముందుకొచ్చి ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వాలి అని మన పూర్ణ గారు ప్రభు గారు కూడా చెప్పాలి అని అంటున్నారు కదా, అది కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. రైట్ టైంలో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మన రజనీకాంత్ గారు కాలా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అల్లుడు ధనుష్ గారు ఎక్కడైనా సూపర్ స్టార్ ఒక్కడే అని చెప్పేసి ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే ఆయన క్రాస్ చేసి తప్పు అలా మాట్లాడకూడదు, చిరంజీవి ఒక్కడే, బాలకృష్ణ ఒక్కడే, ఎవరైనా ఒకళ్ళే ఉంటారు, ఒకళ్ళే, ఎవరికి వాళ్ళు గొప్పే అని చెప్పారు. అలా ఖండించినప్పుడు కొంచెం ఫ్యాన్స్కి ఏంటంటే ఆ డిసిప్లినరీ అనేది కొంచెం అలవాటు అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ గ్యాప్ వస్తుందో 3 వాళ్ళ పర్సనల్ ఇంటెన్షన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయండి ఇందులో. వాళ్ళ అభిమాన హీరోని ఫాలో అవ్వకుండా కూడా అభిమానం పెంచుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళతోనే ప్రాబ్లం వస్తుంది. రైట్. ప్రభు గారు, మీరు అంటున్నారు హీరోలు ఎందుకు చెప్పట్లేదు ఫ్యాన్స్ని కంట్రోల్లో ఉండమని చెప్తూనే ఉన్నారని మీరు అంటున్నారు.
సాక్షాత్ మీరు చేసిన ఇంటర్వ్యూలోనే నాగబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయో, బాలయ్య ఫ్యాన్స్ నుంచి వచ్చిన రియాక్షన్స్, మళ్ళీ నాగబాబు దానికి కౌంటర్ ఇవ్వడము ఎట్సెట్రా లాంటి సిచ్యువేషన్ మీరే స్వయంగా చూశారు. అంటే సాక్షాత్తు స్టార్ ఫ్యామిలీసే ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు మరి అభిమానులు ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అది ఆస్కారం ఇచ్చినట్టు అవ్వదా? అది వాళ్ళిద్దరి రియాక్షన్స్ అనేటువంటి స్టార్స్ మీద ప్రభావం, ఫ్యాన్స్ మీద ప్రభావం చూపుతున్న మాట వాస్తవం అండి. వాళ్ళిద్దరి రియాక్షన్స్, వాళ్ళ మాట అనుకోవటం కానీ, వీళ్ళని వాళ్ళు అనుకోవటం కానీ, ఆయన ఈయన అనుకోవటం కానీ, బాలకృష్ణ గారు నాగబాబు వాళ్ళు చిరంజీవి గారు వాళ్ళని అనుకోవటం, చిరంజీవి గారి ఫ్యామిలీ వాళ్ళని అనుకోవటం నిజంగా ఫ్యాన్స్ మీద ఉందండి. కానీ వీళ్ళు వ్యక్తిగతంగా కూడా అనుకున్నటువంటి విషయాలు వాళ్ళు ప్రతిస్పందిస్తున్నప్పుడు ఆయన అన్నదానికి ఈయన ప్రతిస్పందన అంటున్నారు, ఈయన అన్నదానికి ఆయన ప్రతిస్పందన అంటున్నారు. డెఫినెట్గా ఫ్యాన్స్ మీద ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకుంటుంది. కానీ అదే కదా మనం మాట్లాడుతున్నాం సార్, దానికి అనుకోకూడదని అంటారు. మరి ఇప్పుడు వీళ్ళు అనుకున్నప్పుడు దాని ఈయనకి సమాధానం నేనంటాడు, ఆయన సమాధానం. సొల్యూషన్ ఏంటి? మామూలుగానే ఫ్యాన్స్ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద జరగవలసిన అవసరం లేదండి. దానికి వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఉంది మేడం. ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ఫైన్ డే, మన సంక్రాంతి ఒక 1 డే గుడ్ డే తీసుకోండి, బర్త్డేస్ ఏదైనా అకేషన్ తీసుకొని, గ్రేట్ అకేషన్ లేకుంటే సినిమా ఇండస్ట్రీ పుట్టినరోజునో ఇంకోటి ఏదైనా ఉంటే, ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన ఆ డే తీసుకొని ఓన్లీ మూవీ ఆర్టిస్టులు అందరూ వన్ స్టేజ్ మీద కూర్చొని, అది మా అసోసియేషన్ ఆర్గనైజ్ చేసి అందరు హీరోస్ కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చి, ఇక ఫర్దర్గా మేమందరం ఒకటే సార్, ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళందరూ ఒకటే అంటారు. ఆ తర్వాత ఇవి అవుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూర్చొని చెప్పాలి. పబ్లిక్ కి తీసుకొచ్చారండి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా జరిగింది, వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అంటేనే కదా అది ఫ్యాన్స్ వరకు వెళ్ళిన విషయము. ఇప్పుడు బాలకృష్ణ గారు నాగబాబు ఫోన్ చేసో వాళ్ళ ఇంటికెళ్ళో మాట్లాడుంటే అయిపోయింది. దే హ్యావ్ బ్రాట్ ఇట్ ఇన్ టు అ పబ్లిక్ థింగ్ అండ్ ఇట్ ఈస్ బీన్ కంటిన్యూయింగ్. అండ్ ఇంకొకటి ద సెకండ్ మోస్ట్ థింగ్, ఇప్పుడు మూవీస్ గురించి కూడా నేను ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ అ కమర్షియల్ ఆస్పెక్ట్, కానీ రోల్ సెలెక్షన్లో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు లేదు? ఒక డైలాగ్ సెలెక్షన్ లో ఎందుకు లేదు? సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమాలు తీస్తే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, ఫస్ట్ డే మానేసి ఫుల్ గా కొన్ని సార్ అవే సినిమాలు తీస్తే. ఇందాక డాక్టర్ గారు అన్నారు స్మోకింగ్ గురించి చెప్పారు. స్మోకింగ్ గురించి కనుక తీసుకున్నట్లయితే సొసైటీలో స్మోకింగ్ అనేటువంటిది ఒకప్పుడు చాలా సివియర్ గా ఉండేది. ఈ రోజున అంత సివియారిటీ లేదు. నాగార్జున, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెర మీద తాగిన సిగరెట్లు ఈ జనరేషన్లో బాలకృష్ణ, చిరంజీవి గారు తాగలేదండి, నాగార్జున, వెంకటేష్ తాగలేదు. ఆ రోజుల్లో ప్రతి హీరో క్యారెక్టరు సిగరెట్తో ఎంటర్ అయ్యేది స్క్రీన్ మీదకి. అప్పుడు కింద హెచ్చరికలు లేవు. అక్కడ తెర మీద హీరో తాగుతుంటాడు, ఇక్కడ థియేటర్లో ప్రేక్షకుడు తాగుతుండేవాడు. ప్రతి థియేటర్ సిగరెట్లు కంపు కొట్టేది. మీరు చేసి బీడీలు సిగరెట్లు చుట్టలు థియేటర్లో కాల్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ప్రతి క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కానీ విలన్ క్యారెక్టర్ కానీ సిగరెట్తో ఎంటర్ అయ్యేది. ఇప్పుడు అవేర్నెస్, అప్పుడు సోషల్ లైఫ్ తాలూకు రిఫ్లెక్షన్ ఎలా ఉంది, ఇప్పుడు సోషల్ కనీసం నౌ దే ఆర్ అట్లీస్ట్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మన సిచ్యువేషన్ దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో దీనికి ఏమైనా సొల్యూషన్ మీకు అనిపిస్తుంది? సొల్యూషన్ ఏం లేదండి, ఈ వ్యక్తుల సమన్వయం తప్ప మనం గీతోపదేశాలు చేసినంత మాత్రాన ఎవడు ఏ ఫ్యాను తగ్గడండి. ఇది పిచ్చి మాట. మనం ఇట్లాంటి మీటింగ్లు ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని చర్చా కార్యక్రమాలు మనం చేసుకున్నా, ఫ్యాన్స్ తాలూకు రియాక్షన్స్ అనేటువంటి స్పాట్ రియాక్షన్స్, వీటిని వీళ్ళు ఎంతవరకు తగ్గించాలి అనేటువంటి దానికి తగ్గించడానికి చెప్పడానికే ప్రయత్నిస్తారు తప్ప రెచ్చగొడటానికి ఏ స్టార్ ప్రయత్నించరండి. కొట్టుకొని సావండి రా అని ఎవడు చెప్పడండి. వీళ్ళు కూడా కొట్టుకోవాలనే ఉద్దేశాల్లో ఉండరండి. ఒక దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది, మన ఇళ్లలో మన పక్కింట్లో ఒక గొడవ జరుగుద్ది, గొడవ పెట్టుకోకూడదని అందరికీ తెలిసినటువంటి వాస్తవమే, కానీ జరుగుద్ది. ఎందుకు జరిగింది అనేటువంటి దానికి ఏముంటుంది? ఇది అప్పుడప్పుడు జరుగుతుంటాయి, ఈ చర్చలు ఇలా జరుగుతుంటాయి. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ దట్ గోస్ ఆన్. We can't help it, we can't preach people, we can't teach people, we can't change the people. So ఎప్పుడు ఏమనిపిస్తే ఫ్యాన్స్ గా అలా రియాక్ట్ అవుతా ఉంటారు అంతే. ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవటం తప్ప ఇన్స్టెంట్ గా అంటున్నారు. ఇకపై కూడా అలాగే రియాక్ట్ అవుతామని మీరు అంటారా? రియాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు అవుతారండి డెఫినెట్ గా. ఎందుకంటే అది అనంతం అండి. ఎందుకంటే హీరోలకి, అభిమానులకి, అభిమాన సంఘాల అధ్యక్షులకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. యాక్చువల్లీ ఆ గ్యాప్ ఫిల్ చేసేవాళ్ళు లేరు. ఫస్ట్ పాయింట్, హీరోల దగ్గర నుంచి రావాలి అది. హీరోలు ఒకసారి హీరో అయిన తర్వాత అభిమాన సంఘాలు వస్తాయి, వాటితో మాకు సంబంధం లేదు అని తప్పుకోవడానికి వీలు లేదు. అభిమాన సంఘాల్లో చేసే ప్రతి యాక్టివిటీకి హీరోలు రెస్పాన్సిబుల్ ఉండాల్సిందే. వాళ్ళు ఆ సంఘాల అధ్యక్షులను పిలిచి మీరు ఇలా చేయండి బాబు, ఇలా చేయండి బాబు, ఇలా అయితేనే మనం చెప్పుకున్నారు, వీళ్ళు వాళ్ళు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, మెంటల్ పెన్షన్ పెట్టారు.
ఇదే ఫ్యాన్స్ ప్రాణాలకు తెగిచ్చేసి రక్తదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు చేసేసి ఎంతెంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అభినందిస్తారు. ప్రాణాలు పోగొట్టుకుంటే ఎవరు హర్షించారు. పెద్దవారుగా మీరు కూడా ఆ మాట చెప్పాలని మేము ఆశిస్తాం. మేమైతే ఆశిస్తామండి. మేము కూడా ఇవి జరుగుతుంటాయి. అలాంటి పాజిటివ్ 90 జరిగితే దురదృష్టకర సంఘటనలు 10% జరుగుతుంటాయి. జరుగుతున్న వాటిని వద్దురా బాబు అని ఇంట్లో గొడవలు పడుతున్న పిల్లల్ని ప్రతిరోజు తండ్రి తల్లులు వద్దురా, కొట్టుకోవద్దురా, తిట్టుకోవద్దురా అని చెప్తాడు. అడు మళ్ళీ పొద్దున్న లేసి మామూలుగా అవుతుంది సిచ్యువేషన్. సో చేసే పనుల్ని వాళ్ళు కొంచెం నిగ్రహించి ఆలోచన విచక్షణతో ప్రవర్తిస్తే బాగుంటుంది అని క్రిటిక్స్ గా హీరోస్ కూడా ఏం చెప్పాలి, ఇటువంటి కాంట్రవర్సీ ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఏ హీరో ఫ్యాన్స్ చేసినా ఆ హీరో ఆ ఫ్యాన్స్ వాళ్ళని బైకాట్ చేయాలి. అరే బాబు నువ్వు తప్పు చేసినావు, నువ్వు నెక్స్ట్ టైం నుంచి నా దగ్గర రావద్దు, నా ఫ్యానే కాదు, వీని తీసేయండి అని ఆర్డర్ పెట్టాలి. సార్ ఇప్పుడు నేను పిచ్చి పని చేసి నేను పలానా ఫ్యాన్ అని చెప్తే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ రిజిస్టర్డ్ లేరు కదండి. ఫ్యాన్ ఇస్ నాట్ రిజిస్టర్డ్ పర్సన్. ఒకటి సార్, మీరు ఏ ఊర్లో అయినా వీడు ఎవరి ఫ్యాన్ అంటే ఆ ఊర్లో ఉన్న మెయిన్ ఫ్యాన్ కి 100% తెలుస్తుంది. తెలియకుండా ఉండనే ఉండదు. నేను ఒక వెంకటేష్ ఫ్యాన్ అనుకోండి, నాకు ఏ ఊర్లో ఏ ఫ్యాన్ ఉండో నాకు తెలుసు. కానీ బహిష్కరించినంత మాత్రాన వాళ్ళు అభిమానిగా ఉండకుండా ఉండరు. సో అల్టిమేట్లీ వాళ్ళు ఎలా ప్రవర్తించాలన్నది ఫ్యాన్స్ కొంచెం ప్రవర్తిస్తే బాగుంటుంది. లేదండి, నేను ఏకీభవిస్తా బహిష్కరించాలనే దాని మీద. ఎందుకంటే బహిష్కరించిన దగ్గర నుంచి వాడు ఈ హీరో ఫ్యాన్ కాదు అని తెలిసిన దగ్గర నుంచి వాడు చేసిన ఏ పిచ్చి పని ఆ ఫ్యాన్స్ కింద కౌంట్ అవ్వాలి. బహిష్కరిస్తారండి. ఇప్పుడు చిరంజీవి గారి లెవెల్లో ఒక స్థితి, బాలకృష్ణ గారి లెవెల్లో ఒక స్టారు. నేను వీడిని బహిష్కరిస్తానన్న బాలకృష్ణ గారి స్థాయికి వాడెవడో కుర్రవాడిని పోయి వీడి పలానా ఊర్లో పలానా వెంకటరావు ఎవరైనా నేను బహిష్కరిస్తున్నానని బాలకృష్ణ గారు అనౌన్స్ చేస్తారా? సెలబ్రిటీ షుడ్ చేంజ్ అండి. ద వన్ ప్రాక్టికల్ థింగ్ ఇస్ ద కైండ్ ఆఫ్ మూవీస్ దట్ ఆర్ కమింగ్. సినిమాలు ఏ విధంగా అయితే తీస్తున్నారు, ఎందుకంటే మీడియా ఎఫెక్ట్ అన్నది ఈజ్ 200 times మోర్ అండి దాన్ ఎనీ అదర్ మీడియం. సో మీడియా ఎఫెక్ట్ అన్నది ఎక్కువ ఉంటుంది కనుక ఖచ్చితంగా తీస్తున్న సినిమాలు మారాలి. యాక్టర్స్ షుడ్ బికమ్ సోషలీ రెస్పాన్సిబుల్. ఒక అడ్వర్టైజ్మెంట్ కోసమో దానికోసమో సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు, కానీ వాళ్ళు తీసే సినిమాలో కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటే జనాలు ఖచ్చితంగా మారుతారు. ఏదైనా హీరో ఎండ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది. అభిమానం ఉండాలి. అభిమానం ఉంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అది హద్దులు దాటి విపరీతమైన పరిణామాలకు దారి తీయడం మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేసే విషయం కాదు. ఈ విషయంలో హీరోలు కూడా స్పందించి తమ అభిమానులకి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుంది అని అంతా అభిప్రాయపడుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.